నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమారావి. మనకు తెలుగులో మంచి మంచి సామెతలు ఉన్నాయండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు. ముందు ఇల్లాలని చూస్తే ఇల్లాలు నీట్గా అందంగా కనపడింది అనుకోండి, ఇల్లు చూసాక ఇదేంటి ఇల్లు మురిగా ఉంది, ఈవిడ కొట్టేందమే, ఈవిడికేం అలంకారాలు ఎక్కువ, ఇల్లు ఏమి సర్దుకోదు కాబోలు, ఏం బాగుండలేదు అనుకుంటారు. అదే మన ఇల్లు నీట్గా ఉంటే మనం మామూలుగా ఉన్నా ఎంత చక్కగా పెట్టుకుంది అని ఇక మన సౌందర్యం మీదకి అవతల వాళ్ళ దృష్టే రాదు. మన నీట్నెస్ మీద, మన పద్ధతుల మీదే అవతల వాళ్ళ దృష్టి ఉంటుంది. బాగుంది కదా. సో ఇప్పుడు ఇల్లు సర్దుకోవటం ఎట్లా అంటే ఇది వరకటి రోజుల్లో బోల్డంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇంటి నిండా పిల్లలే 8 మంది 9 మంది 10 మంది, మేము కూడా 10 మంది పిల్లలు. సో ఇప్పుడు మనకి ఇద్దరే ఉన్నా పాత ఇళ్లలో ఉండే నీట్నెస్, ఆ కంటెంట్ఫుల్నెస్ ఇప్పుడు మనకి ఎందుకు లేదు? సామాన్లు ఎక్కువై లేదేమో. ఒకవేళ అప్పుడు ఇన్ని సామాన్లు, ఇన్ని వస్తువులు ఉండేవి కాదు. అమ్మలకి బజార్లు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. నాన్న ఏదో తెచ్చిపడేస్తే ఆ ఉన్న రెండింటితోటి కాలక్షేపం చేసి జాగ్రత్తగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అప్పటికంటే ఇప్పటికీ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, అప్పుడు ఊరికే అటకలు ఉండేవి, తర్వాత ఏవో ఊట్లు లాంటి వాటిలలో ఒకదాని మీద ఒకటి 3-4 గిన్నెలు పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏదో సందుకా పెట్టెలని బీరువాలని ఉండేవి. ఇప్పుడు మనకి ర్యాక్స్ వచ్చినాయి, వుడ్ వర్క్స్ వచ్చినాయి, మాడ్యులర్ కిచెన్స్ వచ్చినాయి. అయినా కూడా మనం నీట్గా క్లీన్గా చేసుకోలేకపోతున్నాం. కొంచెం కష్టంగా ఉంది. మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈజీగా క్లటర్ కంట్రోల్ చేయటం ఎట్లా, మన ఇంట్లో ఉన్న చెత్తని తగ్గించడం ఎలాగా? ఇది పాత విధానమే కానీ మంచి విధానం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, పాత బట్టలు ఎక్కువగా ఉంటే స్టీల్ సామాన్లకు వేస్తుండేవాళ్ళు. ఇప్పుడు స్టీల్ సామాన్లకి వాటికి ఏం వేస్తాం? మనం అసలు స్టీల్ కొనడం మానేసాం కదా. అందరం మనం ప్లాస్టిక్ మీదే ఉన్నాం. స్టీల్ మీద ఎవరికి దృష్టే లేదు. సో ఈ పాత బట్టల్ని, పాత వస్తువుల్ని ఎట్లా ఇంట్లో నుంచి తీయాలి? ఎందుకు తీయాలండి? పాత బట్టలు అల్మార్లో ఒక పక్కన పడి ఉంటాయంటే నేను చాలా గట్టిగా నమ్ముతానండి. చాలామంది చెప్తారు పాత వస్తువుల వల్ల నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మనం 6 నెలలుగా వాడని వస్తువుకి దాని ప్రాణశక్తి నశించిపోతుంది. దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అవన్నీ మన ఇబ్బంది పెడతాయి దుమ్ము రూపంలో. మొదటిది డస్ట్ మైట్స్. అది మనకు తెలిసిందే. సైన్స్ పరంగా చెప్పాలంటే డస్ట్ మైట్స్, బాగా దుమ్ము చేరుతుంది. దుమ్ము వల్ల పిల్లలకి అలర్జీస్ రావచ్చు, మనకే దగ్గులు తుమ్ములు రావచ్చు, డస్ట్ అలర్జీ రావచ్చు. క్లీన్ చేసుకోవటం కష్టమవుతుంది. సో పాత వస్తువుల్ని ఇంట్లో నుంచి మొట్టమొదట తీసేయండి. ఏమేమి తీసేయగలం? పాత వస్తువులు అంటే పాత పుస్తకాలు, పాత బట్టలు, అస్సలు మనం వాడకుండా ఎప్పటి నుంచో పైన పడేసిన పాత్ర సామాగ్రి, అలాంటివి బయట పారేయచ్చు. తర్వాత ఏమో ఈ కాగితం పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు అలంకారం కోసం కొనుక్కొస్తాం. ఎగ్జిబిషన్కి వెళ్తే సరదాగా ఉంటుంది. చాలామంది పువ్వులు కొంటుంటారు. అవి కొన్నాళ్ళు అయ్యాక దుమ్మెక్కిపోతాయి. వాటి అందం ఉండదు, పాడుండదు. అవి కొనుక్కోవడం మానేయాలి మొదటిది. లేదా కొనుక్కున్నావా సరిగా 2 ఏళ్ళే వాటి లైఫ్. 2వ సంవత్సరం ఎగ్జిబిషన్ కాదు, 3వ సంవత్సరం ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఆ పువ్వులు తీసి బయట పారేయాలి. సో ఇలా ఒక్కొక్క వస్తువు తగ్గించుకురావాలి. ఏదో ఒక పక్క నుంచి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నా వరకు అయితే నేను బట్టల దగ్గర క్లీన్ చేయాలనుకుంటాను. ప్రతి 6 నెలలకి ఒకసారి బట్టల బీరువాలు మొత్తం తీసి పాత పడిపోయినవి, లైట్ కలర్స్, డల్గా అయిపోయినవి, కుట్లు ఊడిపోయినవి అన్నీ తీసి ఒక చిన్న మూటలాగా కట్టి ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చేయచ్చు. నేనైతే రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు ఎవరో మనం ఎవరో దానం కింద వస్తుందిలే అని. ఎలాగైనా చేయొచ్చు. వీటిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. ర్యాక్స్ ఖాళీగా ఉంటాయి. పైగా ఏమవుతుందంటే మనకి ర్యాకుల నిండా బట్టలు కనపడతాయి. వేసుకోవాలంటే ఒక డ్రెస్కి ఒక పైజమాకి సరైన టాప్ ఉండదు, 2 టాపులకి ఒకటే పైజమా ఉంటుంది. అదేమో ఉతకడానికి ఉంటుంది. మనకు బట్టలు చాలా అవస్థగా ఉంటుంది. ఈ అవస్థ లేకుండా ఉండాలంటే 6 మంత్స్కి ఒకసారి కావాలంటే ఒక మెయిడ్ సహాయం తీసుకుని, లేదా ఏ చెల్లెలదో, అక్కయ్యదో, అత్తగారిదో, ఆడపడుచుదో ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుని ముందు బట్టల ర్యాకులు ఖాళీ చేయండి. పూర్తిగా బట్టల ర్యాకులు ఖాళీ చేశాక పిల్లల బట్టలు చిన్నవైపోతే తీసి బయట పారేయచ్చు. ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయచ్చు. పారే ఎక్కర్లేదు. యూజ్ చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు. అమ్మేసే ఫెసిలిటీ కూడా ఒకటి హైదరాబాద్లో ఉందట. మరి ఇంకా నేను దాని మీద బాగా వర్కౌట్ చేయలేదు. కనుక్కుని ఈసారి ఎప్పుడైనా చెప్తాను. బట్టలు అమ్మేసేయచ్చు. అమ్మేయడం కుదరదు అనుకోండి, ఎవరికో ఇస్తాం, పని వాళ్ళకి ఇస్తాం. ఇది మన పని వాళ్ళకే ఇవ్వాలి, మన ఇంటి పక్క వాళ్ళ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనుకోవద్దండి. చక్కగా ఒక బ్యాగ్లో పెట్టుకుని మీ కాలనీలో మీకు వెహికల్ ఉంటే సరి, లేదా నడిచిన వాకింగ్ లాగా అవుతుంది. మంచి ఎక్సర్సైజు. చక్కగా చుట్టుపక్కల ఏరియాలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూలీలు వాళ్ళు ఉంటారు. మన పిల్లల ఏజ్ పిల్లలు ఉంటాయి. అమ్మ బట్టలు ఉన్నాయి కావాలా అని అడిగి ముద్దుగా అడిగి చక్కగా ఇచ్చేసేయచ్చు. ఎవరు వాళ్ళు మొహమాట పడరు. యూజ్డ్ థింగ్స్ తీసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. వాళ్ళని కనుక్కుని ఇవ్వడంలో ఉంది మన ప్రజ్ఞ అంతా. సో ఇల్లు ఖాళీ చేసేయండి మొదట బట్టల దగ్గర. తర్వాత పుస్తకాల గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. బుక్స్ కాకుండా ఈజీగా చేయగలిగేది ఏంటంటే మన కిచెన్లో ఉన్న చెత్త. ప్రతి నెల ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి చూసుకుని ఏవేవి పచ్చళ్ళు పాతవి మనం మిగిలి చేసాం. ఫ్రిడ్జ్ చూడండి, ప్రతి ఫ్రిడ్జ్లోనూ ఒక 15 రోజుల నాటి పచ్చడి,
15 రోజుల నాటి పెరుగు, ఓ 3-4 ఎండిపోయిన క్యారెట్లు, తర్వాత ఓ కాకరకాయ, ఓ బీరకాయ, ఓ సొరకాయ చొప్పున ఎన్ని ముక్కలు ఉంటాయో ఫ్రిడ్జ్లో. మనం కొత్త కూరలు తెస్తూ ఉంటాం, అవి పెడుతూ ఉంటాం. కొత్తిమీర కవర్లు కూడా 3-4 కనిపిస్తాయి. అల్లం తెస్తాము, అల్లం చిన్న చిన్న పీసులు మిగిలిపోతాయి. ప్రతి నెల ఫ్రిడ్జ్ ఖాళీ చేయండి. దానివల్ల చాలా హెల్దీ కిచెన్గా మారుతుంది మన కిచెన్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో చాలా జర్మ్స్ ఉంటాయటండి. ఆ చల్లదనానికి అవి అక్కడ మామూలుగా ఉంటాయి, అంటే న్యూట్రల్గా ఉంటాయి. బయటకు వచ్చాక అవి విజృంభించేస్తాయి. ఆ పెరుగుని మళ్ళీ మనం ఏ మజ్జిగ పులుసో చేసుకున్నామా 15 రోజుల నాటి పెరుగు వెంటనే యాసిడిటీ వస్తుంది. కాబట్టి పాత వస్తువుల్ని ఖాళీ చేయటంలో మొదట బట్టలు, రెండోది ఫ్రిడ్జ్. బట్టలను 6 నెలలకు ఒకసారి చేస్తాం కదా, ఫ్రిడ్జ్ని మాత్రం ఎవ్రీ మంత్ ప్రతి నెల ఒక ఆదివారాన్ని ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికే పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క క్లటర్ కంట్రోల్ ఎలా చేయాలి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.